ఇంతకు ముందు ఈడనే కూర్చున్నా కదా, ఏడపడింది కింద పడిందా? లేదు. అబ్బా ఫోన్ లేకుంటే అసలు నాకు వెళ్ళదురా నాయన, ఎట్లా ఇప్పుడు? మా అంగోలి నిఫ్కల్ దొక్కిన ఫిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది? సత్తి వచ్చినావా? నా ఫోన్ కనిపిస్తలేదు సత్తి, నీకు ఏమైనా కనిపించిందా? వస్తుంటే తవ్వాల కాల్చింది. మంగోలి నన్ను రోజు ఒత్తుతూనే ఉన్నాను, లెంబాలు పొద్దంతా తిప్పలు పెడుతున్నది అంట అని చెప్పి ఉరికింది పాపం. ఆపుతావా నీ హెచ్చరికం? ఇక్కడ మీరు వచ్చిన ఈ మధ్య అయ్యో ఫోన్ లేకుంటే నాకు కాల్ చేయి, అస్సలు ఆడదే, ఏడబెట్టిన దొరికి పాడైతలేదు ఫోను. మంగోలి ఏందకి ఫోన్ ఏడైతుంది అంత నీళ్ళ బిందెలు పెట్టినేమో దేవులాడు. నీ మూతికి కొర్రసీమలు గుట్ట, నాకేమైనా తెలివి లేదనుకుంటున్నావా? భార్య చొచ్చిలిపడి బిందెలా ఎందుకు పెడతా? చూడు చూడు మళ్ళీ సంపులేసినావా? నీకు అసలుకే మతి మార్పు, సెల్ ఫోన్ సింగల్ లెక్క అంటుకొని ఉంటది. లోటల రాళ్ళేసినట్టు లొడలడ వాగకు, జరాగు. నా టెన్షన్ నాకుంటే ఫోన్ లేకుంటే చెయ్యి ఇరిగినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు ఫోన్ ఒత్తి ఒత్తి బ్యాటరీ చచ్చిపోయిందేమో, యాడుందో చూడు. ఏహే బువ్వ తినడన్నా యాది మరుస్తానేమో గానీ సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుడు అస్సలు యాది మరవని సత్తి. ఎట్లా చచ్చిపోతా చెప్పు బ్యాటరీ? నీ దగ్గరనే ఉండొచ్చు, చూడు చూడు. ఇగో ఈ స్మార్ట్ ఫోన్లు వాడిన వాళ్ళకి ఎక్కువసేపు వాడితేనంట మస్తు మతి మార్పు వస్తుందంట, మా అక్క చెప్పింది. అరే సత్తి నిజంగా నా గోంగడిలోనే ఉంది. అబ్బా నా బుజ్జి ఉంటే ఎంత ఇష్టంతో అనుకున్నా నా ఫోను. సంకల ఫిల్లిని పెట్టుకొని ఊరంతా దేవులా అన్నట్టున్నది. పొద్దంతా సినిమాలు ఆడితే మతి మార్పు రాకుంటే ఏమొస్తుంది? ఇప్పటిదాకా నా ఫోన్ కనబడుకుంటే నా దిమాగ్ స్విచ్ ఆఫ్ అయినట్టే అయింది తెలుసా? ఫోన్ ఏందో పెట్టుకొని నా మీద గరం అవుతావు ఎందుకు? అయ్యో సత్తి, ఏదో ఫోన్ పోయిందన్న బాధతో నీ మీద గరమైనా, ఊక ఊక బాధపడకు. ఈ కోపం నీటిగా ఆరమంగోలి. ఫోన్ ఊకూక ఆడబట్టుకే అట్లా అయినావు. అర్ధగంట ఫోన్ కనబడకుంటే ఆగమవుతారు. సత్తి నువ్వు ఇక తర్వాత రాపో, నాకు ఇక ఫోన్ దొరికింది కదా, ఫేస్బుక్ ట్విట్టర్లు అన్ని చూసుకోవాలి. అబ్బో నేనేమన్నా సమస్య కాస్త ఆడనీకి వచ్చినా? అయితారం వచ్చిందంటే నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది సత్తి, నాకు ఇంకా ఎవ్వరితో అవసరం లేదు, నా ఫోనే నాకు సోపతి. ఊకూకే ఫోన్లోనే మూతి పెడితే నెత్తి ఖరాబు కారా? కళ్ళు గుంజాయా నీకు? నెత్తి తిరిగిన కళ్ళు గుంజిన బువ్వ బుగ్గి లేకున్నా సెల్ ఫోన్ లేని నాకు పొద్దే పోదు. మంగోలి నా ఫోన్ నెంబర్, మీ నాయన నెంబర్, మా సాఫిత్రక్క నెంబర్ చెప్పు ఒక పారి. చెప్తా గానీ ఒక్క నిమిషం ఆగు. ఇగో గిసంటి స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి మెదడు మొద్దువారిపోయింది. నాకైతే నోటికే ఆడుకుంటాయి అన్ని. అరే ఉత్తగానే మన దిమాగ్ ఎందుకు కష్టపెట్టాలి, అన్ని ఫోన్లలోనే ఉండే. ఏదన్నా దావట్లు అయితే తీరు ఫాటుగా కూర్చొని సాఫత్ చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్లు అలా మూతులు పెట్టి చేయితో ఇట్లా ఇట్లా గీక్కుతా కూర్చుంటున్నారు. మనకి ఎప్పుడైనా బోర్ కొడితే ఆడుకోనికి మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, మాట్లాడుకోనికి వాట్సాప్, వైబర్, స్కైప్లు ఉన్నాయి, మంచి సినిమాలు కూడా చూసుకోవచ్చు. ఇంకా పొద్దంతా సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే బువ్వదినుడు కూడా యాడి మరుస్తారు. ఏమొస్తుంది సెల్ ఫోన్ తోని? మస్తు సంబరం అనిపిస్తుంది సత్తి, అసలు టైమే తెలుస్తలేదు తెలుసా, ఆకలి కూడా అయితలేదు, మంచిగా బియ్యం మిగులుతుంది ఇంట్లో. తినకుంటే ఉంటే అల్సరు, టైం తెలియనంత ఫోన్ పట్టుకుంటుంటే కళ్ళు గుంజుడు, మెడ నొప్పి, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. రోగాలు లేవు, ఏ నొప్పులు లేవు, నువ్వు అన్ని గిట్లనే చెప్తావు సత్తి. ఇది మన చేతిలో ఉంటే మొత్తం దునియానే మర్చిపోవచ్చు తెలుసా. అప్పుడు మంగోలిని కూడా యాడి మరవాల్సి వస్తుంది మళ్ళా. ఊకే సెల్ ఫోన్ వాడితే నీ గూబంతా ఆసిపోయి చెవిటిదారు బయట. చెవిటిదాన్నైనా దోస్తులతో ఎవరితో తిరగకున్నా, కోపం వచ్చినా, ఆఖరికి నా మెదడు మొద్దు వారినా నా తాను సెల్ ఫోన్ ఉండాలి. అమ్మో లేకుంటేనా అస్సలా. అర్థమైన రోగాలు వచ్చినాక దవాఖాన ఖర్చులకు అన్నీ అడుగుతావు. కానీ ఇప్పటి పోరగాళ్ళు సెల్ ఫోన్తోనే దోస్తానం చేస్తున్నారు, సంసారాలు కూడా చేస్తున్నారు.